హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలనేది కోరుకుంటున్నాను. ఇప్పుడు చూపించిన బ్లౌజ్ ఈ హ్యాండ్స్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఇప్పుడు చూద్దాము. వీడియోలో 8 నిమిషాల్లో నేర్చుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా నేను చూపించాను. ఇంత సింపుల్గా ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ చేయడం ఇంత సింపుల్ అనేసి మీరు వీడియో చూసినాకనే మీకు అర్థమవుతుంది. ఈ బ్లౌజ్కి అయితే హ్యాంగింగ్స్ ఇలా వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్రెడీ బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 10 ఇంచులు అయితే 1 ఇంచు కలుపుకుంటే 11 ఇంచులు అయితే ఇక్కడ నుంచి నేనైతే మామూలుగా 5 ఇంచుల కలిగి మార్క్ చేశాను, కానీ 5 ఇంచులు కాకుండా నేను కిందికే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా 6 ఇంచులు అట్లా తీసుకోవాలి కింద. ఇక పైనుంచి నేను కింద వరకు అయితే 3 ఇంచులు 3.5 వదిలేసుకుంటే సరిపోద్ది. మన ఇష్టం అన్నమాట. మన అంచు ఎంత ఉంటుంది నేను అంచు చూసి మళ్ళీ పెట్టానన్నమాట. ఓకేనా, వాళ్ళ అంచు ఓకే మనం అంచు పెట్టేలాగా. ఇది అయితే అంచు చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. నిజంగా సారీలో సగం అంచే ఉంది అసలు. ఇంకా తను స్టిచ్చింగ్ చేయించుకునే అమ్మాయి అయితే అలాగ అయితే మంచిగా సెట్ చేశారు అని చెప్పారు. మీకు కావాలంటే ఒక పిక్ యాడ్ చేశాను, వాళ్ళు పంపించింది. చూపించినట్టుగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి హ్యాండ్. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా స్టిచ్చింగ్ అనేది ఇలా చేసుకొని మంచిగా ఎక్కడక్కడ లాక్ అనేది వేసేసుకోండి. నీట్గా 1/2 ఇంచు వదిలేసుకుంటూ మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోండి. చూపించినట్టుగా అట్లా అక్కడక్కడ చిన్న ఘాట్లు అనేది పెట్టుకొని తిప్పేయండి. ఇలా మామూలుగా ఈ కృష్ణ ముకుంద మురారి సీరియల్లో హ్యాండ్స్ ఉన్నాయి చూసారా, కృష్ణవి అలా స్టిచ్ చేయడమే. కాకపోతే కుచ్చులు అనేటివి అలా ఉండవు. ఓకేనా, కుచ్చు అనేది డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కూడా నీట్గా అనేది ఇలా చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసుకోండి. మీకు కావాలంటే పైపింగ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే స్టిచ్ చేస్తాను. పైపింగ్ చేసినా కనిపించే హ్యాండ్ అయితే కాదు ఇది. అదన్నమాట. నేను పైన మీకు పిక్ పెడతాను ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఒకసారి. అస్సలు అవన్నీ నేను పెట్టిన పిక్ కంటే మీరు కుట్టింది బాగుంది తారా అంది. అది నిజంగా చాలా బాగా అనిపించింది నాకు. ఇది చూసారా, ఇది మనం కట్ చేసాం కదా, కట్ చేసింది చూడండి ఇలా మలుచుకోండి నీట్గా. 4 ఇప్పుడు 2 హ్యాండ్స్కి తీస్తున్నాను అన్నమాట. చూపించినట్టుగా తీసుకొని ఇట్లా ఒక 1/2 ఇంచు మార్జిన్ తోటి అటు ఇటు 1/2 ఇంచు మార్జిన్ తోటి నీట్గా కట్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకొని కట్ చేసేసేయండి, సరిపోద్ది 1/2 ఇంచు తోటి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు ఇది కుచ్చుల కోసం అని నేను శారీలో నుంచి క్లాత్ తీయలేదు. నేను బయట హాఫ్ పట్టు అయితే తీసుకొస్తానని చెప్పాను. హాఫ్ పట్టు అనేది బయట తీసుకొచ్చాను. 1/2 మీటరు సెట్ అయిపోద్ది. 19 ఇంచులు ఉంది, డబల్ మీద 19 ఇంచులు ఉంది. ఓకేనా, సరిపోతుంది. ఇలా ఎంత పొడవు కావాలనేది చూసుకొని నీట్గా సమానంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు రెండు హ్యాండ్స్కి సంబంధించినవి అన్నమాట. అంతే ఫ్రెండ్స్, మార్కింగ్ చేసుకొని చూపించినట్టుగా అయితే అట్లా 2 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. చూపించినట్టుగా సెంటర్ నుంచి ఇటు కూడా అంతే 2 ఇంచులకు మార్కింగ్ అనేది నీట్గా చేసుకోండి. సెంటర్కి అలా నేను కట్ పెట్టాను కదా, సెంటర్ అని అర్థం. ఇలా చూపించినట్టుగా అయితే పెట్టుకోండి. ఇలా స్టిచ్ అనేది ఇట్లా మంచి నీట్గా అనేది పెట్టేసుకోండి. ఓకేనా, అన్నీ కూడా ఒకటే కాడ వచ్చేలాగున ఇలా స్టెప్ బై స్టెప్, చిన్న స్టెప్ బై స్టెప్ వచ్చేలాగున నీట్గా కుట్టుకోండి. ఇది ఇటు నుంచి చూసారా, అపోజిట్ అనేది పెట్టుకోండి. ఇట్లా చూపించినట్టుగా కుట్టు అనేది వేసేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మంచిగా నీట్గా ఇట్లా పెట్టుకొని సెంటర్ వచ్చేలాగా కుట్టుకొని మంచిగా అటాచ్ అనేది అట్లా చేసేసుకోండి. దానికి అట్లా వచ్చిన కుచ్చుకాయ ఎట్లా కుచ్చుందో ఆపోజిట్ అనేది కాకుండా నీట్గా అట్లా కుచ్చు అనేది వేసుకోండి. ఇది ఏంటంటే కుచ్చులు వేసినట్టు ఉండదు, మంచిగా అడిగినట్టు ఉంటుంది అన్నమాట. చూసుకుంటా అనేది నీట్గా అనేది కుట్టుకోండి. అంతే, అది మధ్యలో సెంటర్ అన్నమాట. మార్కింగ్ చేసింది సెంటర్ వస్తుంది అన్నమాట. అయితే ఇవి అపోజిట్గా ఇలా కొత్తగా కుట్టే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు. చూసి నేర్చుకోండి. మనం డిజైన్ బ్లౌజులు అయినా కుట్టాల్సిందే, మంచిగా నీట్గా అనేది కుట్టాలి. చూపించినట్టుగా ఇలా పెట్టుకొని కుట్టుకోండి. చూసుకోండి,
అది కుచ్చులు ఏదైతుందో అది సెంటర్లో వచ్చేలాగా చూసుకొని మంచి గుండు పిల్లు సహాయంతో మంచిగా పెట్టుకొని చూపించినట్టుగా కుట్టేయండి. అంతే. హాఫ్ ఇంచ్ వదిలిపెట్టినాం కదా, మంచిగా హాఫ్ ఇంచ్ తోటి మార్జిన్ వదిలిపెట్టి నీట్గా అనేది అక్కడి నుంచి మంచిగా మనం ఆల్రెడీ ఒకటి కుట్టేసి ఉన్నాం కదా, దాని మీద కుట్టు వచ్చేలాగా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు మంచి సూది దింపేసి తిప్పేసుకోండి ఇటు. అంతే, అయిపోయి. ఇప్పుడు లాక్ అనేది వేసేసుకోండి. ఓకేనా? చూసారా, అయిపోయింది. హ్యాండ్ కూడా కరెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఎక్స్ట్రా అది ఉంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. దీనికి చేయాలంటే పేపర్లు కట్ చేసుడు తొక్కతో మనం ఎక్కువ చూపిస్తారు. అది కాకుండా మరీ ఆర్భాటంగా ఐరన్స్ ఇవన్నీ లేకుండా సింపుల్గా మనం ఇంట్లో కుట్టేటోళ్ళు ఇలా నీట్గా అనేది కుట్టుకోవచ్చు అనేది నా ఉద్దేశం. మీకు సింపుల్గా నేర్పియాలనేదే నా ఉద్దేశం. నేను అందుకే ఇలా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, నేర్చుకోండి. అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. అయితే నేను అక్కడ నా దగ్గర లేస్ ఉండే కదా, నేను పెట్టాను. ఇగో గవ్వలు లేస్ ఉంటే నేను గవ్వలు కుట్టాను అన్నమాట. 3 గవ్వలు అట్లా కుట్టాను. ఇంకా హైలైట్ అయిపోయింది అన్నమాట గవ్వలు కుట్టేసరికి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే పిలకలు కంపల్సరీ కదా, ఇలా చూపించినట్టుగా కింద మెయిన్ క్లాత్కి ఇది 2 ఒకటేసారి అటాచ్ చేసుకోవచ్చు. చూపించినట్టుగా అయితే కుట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇంకేనా ఫ్రెండ్స్? ఇది అటు సైడ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి. ఫస్ట్ నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ హ్యాండ్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా? మనకి ఎంత అవసరమో అంత క్లాత్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రం అటాచ్ చేసింది పిలకలది నీట్గా ఇట్లా కట్ చేసుకోండి చూపించినట్టుగా. ఓకేనా? అంతే. చూసారా ఎంత ఈజీ అయినా, ఎంత సింపుల్ అయిన ఈజీగా అయిపోయిందో కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అనేది షోల్డర్కి జాయింట్ చేసేస్తున్నాను. అంతే. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి కొద్దిగా అటు క్లాత్ మిగిలినట్టు ఉంటుంది, అదేం పర్వాలేదు. ప్రిన్సెస్ కట్కి మనము సంకలో కానీ ఇటు కింద నడుము దగ్గర కానీ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ వదులుతాం కదా, అంతే. స్టిచ్చింగ్ చేసేటప్పుడు సెట్ అయిపోతుంది. అదేంది అంత క్లాత్ హ్యాండ్కి ఇంత క్లాత్ ఉంది ఏంది మిగిలేసి హ్యాండ్కి సరిపోలేదు అనుకోవద్దు. ఓకేనా? అయిపోయింది. మన వీడియోలో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు నచ్చేటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఫ్రాక్స్ కానీ డిజైనర్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ చిన్న చిన్న డిజైన్స్ ఎలా వేసుకోవాలనేది కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చూడండి, అసలు స్కిప్ చేయకుండా చూడండి వీడియోస్, మీకు అర్థమైపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ హ్యాండ్ కూడా ఇంతే ఫ్రెండ్స్, షోల్డర్కి జాయిన్ చేసుకుంటే అయిపోయింది. చూసారా ఎంత నీట్గా ఉందో? చెక్ చేయండి ఒకసారి మన ఛానల్ని, మీకే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ అనమాట ఈ బ్లౌజు. ఓకేనా? వీళ్ళే 3 బ్లౌజెస్ ఉన్నాయి. మంచి మంచి సింపుల్ అయినగా కుట్టాను, చాలా బాగుంది. ఇంకోటి అయితే చాలా బాగుంది గ్రీన్ కలర్ బ్లౌజ్, నేనైతే పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ.